దీన్ని ఎవడు తయారు చేస్తారో గానీ దీన్ని మూతిప్పడమే చాలా కష్టం అయిపోయింది. హలో గైస్, నమస్తే అందరికి. ఈ రోజు అయితే మా తోటలో పైప్ లైన్ పగిలిందని చెప్పేసి గంబాటిల్ తీసుకొచ్చి అంట పెడదామని వచ్చినాం. అయితే ఆ గంబాటిల్ ఏందో కానీ దానికి ఉన్న మూతనే వెళ్ళడం పానాలతోని తీయడానికి ట్రై చేసినాం. ఫైనల్ గానైతే దాన్ని అయితే ఓపెన్ చేసినాం. ఇది మరీ బాగా స్ట్రాంగ్ గా ఉన్నది. ఈడనే ఆ జాయింట్ వేసాడు. ఇక ఈయన మా బావ, ఈయననే ఆ పైప్ లైన్ వేస్తాడు. ముఖాన్ని చూపిస్తున్నా, వీడియో ఇస్తున్నా అని చెప్పేసి ముఖాన్ని చెట్టు చాటుకు దాచుకోబెట్టుకుంటుండు. ఇక ఏ పైప్ అయితే జాయింట్ వేసిందో ఆ పైపులకు ఇట్లా మంచిగా గమ్ పెట్టేసుకొని పెట్టేయాలా. అయితే అది పెట్టే ముందు మన పైపులకు పదనగిన ఉంటే మాత్రం ఆ పదన మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలా. అయితేనే ఆ గమ్ అనేది మంచిగా అంటుకుంటది. లేకపోతే మళ్ళీ మోటార్ చాలు చేయగానే ఊడిపోతుంది. దీన్ని ఇలా మీకు ఏదైతుందో అది ఇట్లా జాయింట్ వేసుకొని మంచిగా గమ్ యూజ్ చేయాలా. ఇక మా వాళ్ళు అయితే ఇట్లా పెట్టేసిండ్రు. ఇక ఎంతకన్నా మంచిది అని చెప్పేసి సేఫ్టీ కోసం ఒక్కోసారి జంప్ అయినా అవుతుంది అని చెప్పేసి తాడుతో ఇట్లా కట్టేసినాం. ఆ తాడుతో కట్టడం వల్ల ఇన్ కేస్ వాటర్ ఎక్కువ ఫ్లో వచ్చినా కానీ అది జంప్ కాకుండా ఉంటుంది.